బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్న యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని హసీనా ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భారత్తో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్ తన మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. కష్ట సమయంలో ఆశ్రయం కల్పించినందుకు మోదీ ప్రభుత్వానికి, భారత ప్రజలకు హసీనా కృతజ్ఞతలు తెలిపారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ దేశానికి షరతు పెట్టారు. బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళ్తానని అన్నారు. అటువంటి పరిస్థితుల్నే అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని హసీనా అంగీకరించారు. అటువంటి భయంకరమైన ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. మరోవైపు అదే సమయంలో విద్యార్థి నాయకులు కూడా బాధ్యత తీసుకుని ఉండాల్సిందని షేక్ హసీనా అభిప్రాయం వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుల విషయంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని హసీనా తెలిపారు. యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా పేర్కొన్నారు. అయితే బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న ఆ దేశాన్ని వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హసీనాపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను మోపింది. ఆమెపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోనూ కేసులు నమోదు చేసింది. బంగ్లాదేశ్లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై కూడా నిషేధం విధించింది. హసీనాను తక్షణమే తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం చాలాసార్లు భారత్ను డిమాండ్ చేసింది. కానీ భారత్ మాత్రం హసీనా అప్పగింతపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.